అయితే ఇంకొకటండి, ఇప్పుడు మరి జడ్జెస్గా అప్పుడు స్టార్ట్ అయినప్పుడు నాగబాబు గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు. నాగబాబు రోజా గారు కూడా దాదాపు మీ కెరీర్ అంతా ఉన్నట్టుంది జడ్జెస్గా. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏమైనా ఎఫెక్ట్ పడింది అనుకుంటున్నారా? మీరున్నారు ఆ టైంలో? నాగబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత నేను కంటిన్యూ చేశాను 1-2 ఇయర్స్. తర్వాత రోజా గారు వెళ్ళే కంటే ముందు నేను బయటకు వచ్చేసాను. తర్వాత రోజా గారు మినిస్టర్ అయిన తర్వాత ఆవిడ వదిలేశారు. డెఫినెట్గా ఎఫెక్ట్ పడిందండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ఉన్న పాపులారిటీ కావచ్చు, ఆ క్రేజ్ కావచ్చు, ఆ ఎంజాయ్మెంట్ కావచ్చు, ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయి స్టార్టింగ్ నుంచి. ఎప్పుడైతే నాగబాబు గారు, రోజా గారు ఇంకా కంటిన్యూ చేయట్లేదు జడ్జెస్గా అన్నారో, ఆడియన్స్కి కూడా ఆటోమేటిక్గా కొంచెం డిస్కనెక్ట్ అయ్యారు. ఓకే. వాళ్ళు ఉన్నప్పుడు ఉన్న అటాచ్మెంట్ తగ్గింది. అప్పటి అటాచ్మెంట్ టెంపో తగ్గిందంటారు. రోజా గారు వెళ్ళిపోయినప్పుడు అంటే ఓకే, అప్పటికి మీరు బయటకు వచ్చారు. బట్ నాగబాబు గారు వెళ్ళిపోయినప్పుడు మీరు అక్కడ ఉన్నారు కదా? ఉన్నాను. బయట అయితే చాలా డిస్కషన్ జరిగింది, నాగబాబు గారు ఎందుకు వెళ్ళిపోయారు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. తర్వాత కామెడీ జీలో స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇష్యూస్ అది చాలా రోజులు నలిగింది బయట. అప్పుడేమన్నా డిస్కషన్ జరిగాయి లోపల? మల్లెమాలకు సంబంధించి జబర్దస్త్లో వీళ్ళు నాగబాబు గారు వెళ్ళిపోవడానికి సంబంధించి రీజన్స్ లేదు, వాళ్ళకి బాబు గారికి మేనేజ్మెంట్కి మధ్యలో చిన్న డిస్కషన్స్ జరిగి ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఓకే. బట్ దానికి రిలేటెడ్ మాతో ఏం జరగలేదండి. మాతో ఏం జరగలేదు. బట్ మాకేంటంటే స్ట్రిక్ట్గా కొన్ని కండిషన్స్ పెట్టారు. మీరు ఇక్కడ చేస్తే ఇంకొక దగ్గర చేయకూడదు, ఇక్కడే వర్క్ చేయాలి అనుకుంటే ఇక్కడ కంటిన్యూ చేయండి అనేవి కొన్ని కండిషన్స్ పెట్టి అవి చేశారు. ప్లస్ కాంపిటీషన్ బయట నుంచి వేరే కాంపిటీషన్ వస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు బీ మోర్ కాషియస్ అని చెప్పేసి చెప్పారు. ఓకే. సో అంతే తప్ప. నాగబాబు గారు ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యారా వీళ్ళు? నాగబాబు గారు, రోజా గారు స్కిట్కి ముందు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు? లేదండి, స్కిట్ ముందు అనేది ఉండదు. ఎందుకంటే జబర్దస్త్ కానీ ఎనీ రియాలిటీ షోస్లో జడ్జెస్ రియాక్షన్ ఏదైతే వస్తుందో, ఫస్ట్ రియాక్షన్ ఏదైతే వస్తుందో, దట్ హ్యాస్ టు బీ జెన్యూన్. అది చూసినప్పుడు ఆయన నిజంగా ఎంత గట్టిగా నవ్వి మనస్ఫూర్తి నవ్వుతున్నారో అది ఫస్ట్ వచ్చే రియాక్షనే క్యాప్చర్ అవుతే బాగుంటుంది. సో ముందే మనం చెప్పేసామనుకోండి ఆ ఫ్లేవర్ ఉండదు. కాబట్టి జడ్జెస్కి ఏం చెప్పేవారు కాదు. ఏదన్నా కొన్నిసార్లు గెటప్స్ కూడా మేము కప్పేసుకొని వెళ్ళి కనిపించకుండా ఒక్కసారి రివీల్ చేస్తే వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ కానీ అవి తీసుకునేవారు. కాకపోతే ఏంటంటే ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏదన్నా బాగాలేకపోతే పిలిచి ఇది బాగాలేదు చూడండి, ఇక్కడ మీ ఈ ఆర్టిస్ట్ సరిగ్గా చేయట్లేదు, ఇతన్ని మీరు ప్రిపేర్ చేసుకోండి, బాగా చేయించుకోండి, లేకపోతే వీడు బాగా చేస్తున్నాడు వీడిని ఎంకరేజ్ చేయండి అనేవి డిస్కషన్స్ తర్వాత అయిపోయిన తర్వాత ముందు జరిగేవి కాదు. కానీ అవన్నీ టీవీలో వేయలేరు కాబట్టి అక్కడ ఓన్లీ స్కిట్ గురించి మాట్లాడి మిగతా విషయాలు ఏదన్నా ఉంటే ఇతను ఇలా చేస్తున్నాడు, ఇతను బాగా చేస్తున్నాడు, ఇతను ఇంకొంచెం ఏమైనా స్కోప్ పెంచండి, వీడు అసలు టైమింగ్లో రావట్లేదు, ప్రిపేర్ చేయించండి, ప్రాక్టీస్ చేయించండి, అట్లాంటివి. ఎందుకంటే స్కిట్లలోనే మీరు పంచులేస్తుంటారు కదా జడ్జిల మీద, కమ్ టు మై రూమ్ తర్వాత రూమ్కి వెళ్ళి తీసుకెళ్ళి కూడా అది అయిపోయిన తర్వాత డెఫినెట్గా బాగాలేకపోతే అప్పటి వరకు పర్లేదు, ఓకే బాగానే ఉంది అనేసి జడ్జిమెంట్లో తర్వాత రూమ్కి వచ్చారా మాట్లాడదామని చెప్పేసి పిలిచేవారు. అక్కడికి పిలిచి ఏంట్రా ఏం అసలు స్కిట్స్ అని చెప్పి ఎవరైతే బాగా చేయకపోతే అందరు టీమ్ లీడర్లను కూర్చోబెట్టి కష్టపడాలి, బాగా చేయాలి, మీకు మంచి ఆపర్చునిటీ కదా అని చెప్పి మోటివేట్ చేసేవాళ్ళు. ఓకే. సో మాకు ఒక భయం ఉండేది, అమ్మో చేయకపోతే తర్వాత దెబ్బలు పడతాయి అన్నట్టుగా. ఓకే. సో ఆ భయం ఉండేది. ఆర్టిస్ట్గా ఉన్నారు, ఒక జబర్దస్త్ స్టేజ్ పైన ఒక కామెడీ అనే ముద్ర ఒకటి వచ్చింది. దాని తర్వాత సినిమాల్లోకి వస్తున్నప్పుడు వేరియేషన్ చూపించాలని చెప్పేసి మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా? అవునండి, మీరు చూస్తున్నది అదే. ఎందుకంటే దేనికోసం అదిరాబి అనేవాడు జబర్దస్త్లో ఒక కామెడియన్ టీమ్ లీడర్, ఇది మాత్రం అందరికి మైండ్లో ఉంది. కానీ ఒక వేరియేషన్ చూపెట్టాలి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్ స్టైల్ నుంచి గడ్డం ఒక కంప్లీట్గా లుక్ మార్చాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న సినిమా పేరు భగవంతుడు. దాంట్లో 1990s 1985 ఆ టైంలో ఉండే ఒక హీరో ఫ్రెండ్ అన్నట్టు నేను. ఓకే. అప్పుడు ఆ క్యారెక్టర్కి నేను అదిరాబిలాగా కనిపిస్తే అది మ్యాచ్ అవ్వదు. అవును. సో అందుకనే దాంతోపాటు భరతపురం అని చెప్పి ఇంకొక సినిమా చేస్తున్నారు, ఢిల్లీ ప్రొఫెసర్స్ చేస్తున్నారు సినిమా. దాంట్లో నాది ఒక నక్సలైట్ క్యారెక్టర్. ఓకే. సో ఈ అన్ని క్యారెక్టర్స్కి అదిరాబి అనే వాడిని కామెడీ చేసేవాడు కాకుండా ఇంకొక ఆర్టిస్ట్ లాగా కనిపించాలి నేను. నా అదృష్టం ఏంటంటే ఈ 4 సినిమాలు ఇప్పుడు ఏదైతే నేను 4 సినిమాలు చేస్తున్నానో దాంట్లో అన్ని డిఫరెంట్ వేరియేషన్, డిఫరెంట్ మ్యానరిజమ్స్తో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఓకే. కాబట్టి నాకు యాజ్ అన్ యాక్టర్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి స్కోపు.
దానికోసం నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికే ఇప్పుడు ఈ గడ్డం పెంచడం కావచ్చు, హెయిర్ స్టైల్ పెంచడం కావచ్చు, ఇంకా బాడీ లాంగ్వేజ్ సినిమా దాంట్లో మార్చుకొని సో అవి చేస్తున్నానండి. ఓకే. చాలా మటుకు కొత్త క్యారెక్టర్స్, కొత్త కొత్త రోల్స్ చేస్తున్నాను. ఇంకో మూవీ స్టార్ట్ అవుతుంది మేలో. ఓకే. సో దాంట్లో కూడా ఒక హస్బెండ్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్కి కోసం కూడా కొంచెం లుక్ చేంజ్ చేయాలంటే దాన్ని చేద్దాం, మనం డేట్స్ని బట్టి చేసుకుందాం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా హ్యాపీనెస్ వచ్చేది వేరియస్ రోల్స్ చేస్తున్నప్పుడే. సో ఇప్పుడు మై ఫోకస్ ఈజ్ ఆన్ ఆల్ ద న్యూ రోల్స్ అండ్ న్యూ క్యారెక్టర్స్. ఎందుకంటే జబర్దస్త్ కామెడీ షోస్ అని ఇప్పటివరకు చేసాం కదా, ఇంకా వేరే చేస్తే ఎలా ఉంటుంది ఈ ఉన్న ఒక జీవితంలో, ఇంకా కొన్ని డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే లుక్ చేంజ్.